ఎన్టీఆర్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టుల గురించి ఈరోజు ఒక నివారణ కోసం ఒక దుర్వినియోగ రక్షణ బిల్లు, అదేనండి సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ బిల్లు అనేటువంటి దానికి నేను పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రతిపాదించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. మనం అందరం కూడా ఎవరు కూడా అసభ్యంగా మాట్లాడడం గాని, అసభ్యమైన పోస్టులు పెట్టడం గాని, ఏంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం గాని అది 100% తప్ప అందరూ కూడా ఖండించాల్సిందే. కానీ మరి మీరందరూ కూడా వేదికలకి ఇష్టానుసారంగా నాలుక ఎలాగా మడత పడితే అలా మాట్లాడి కొడక, లా కొడక, ఆ కొడక, తోలు తీస్తా, తొక్క తీస్తా, కాలు పెట్టి తొక్కేస్తా అన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. దీనికి మరి ఏం సమాధానం చెప్తారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సరే, మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ should lead by example, introducing social media abuse protection bills. ఎందుకు చెప్తున్నానంటే, మీలాంటి వ్యక్తిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ బిల్లు తీసుకురావడం అనేది దీన్ని ప్రతిపాదించడానికి చేస్తున్నటువంటి కృషికి మిమ్మల్ని అభినందించక తప్పదండి. ఇకపోతే సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకరమైన పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టడం అనేది అది 100% తప్పు. వారిని తప్పకుండా శిక్షించాల్సిందే. కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు గతంలో ఎన్ని హేళనగా మాట్లాడారు సార్. ఒక్కసారి చూశారు కదా ఆయన నోరు ఏం మాట్లాడుతుందో. ఇంతకంటే భయంకరమైన పోస్టులు కూడా పెట్టారు. ఆయన నేను పెట్టలేను కానీ ఇప్పుడు. కానీ మీరు కూడా మీరేం తక్కువ చేశారు సార్. మీరు ఎన్ని బూతులు తిట్టారు సార్. మీరు తిట్టని బూత్ ఏమన్నా ఉందా చెప్పండి. ప్రతి సభలోనూ ఆ జగన్ అయితేనేమి, వైసీపీ వాళ్ళని అయితేనేమి, మీకు నచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని లోకేష్ తిట్టారు, చంద్రబాబుని తిట్టారు, మోడీని తిట్టారు, అందరినీ తిట్టారు. ఇప్పుడు వచ్చి ఎలాగుందండి దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఇప్పుడు ఏదో సంఘ సంస్కర్తలాగా పెద్ద ఏదో మాట్లాడితే సరిపోదు సార్. ఒక్కసారి తమరు ఆత్మ పరిశీలన చేసుకొని గతంలో తమరు ఏం మాట్లాడారో ఒక్కసారి చూసుకొని అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు ఎమ్మెల్యే కాలేదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు, మినిస్టర్ గా వచ్చారు. ఇప్పుడు తప్పకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గతం ఏం తప్పులు చేశారో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 బిడ్డలు 5 బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు. దానికి కారణం చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితేనే మీలో మార్పు రావడం మంచిదే. కానీ మీరు తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. మీరు తిట్టిన కొడక 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 అన్న బూతులు మా చెవులు మారుమోగుతున్నాయి సార్. ఒక క్రిమినల్ నక్సల్స్ లాగా పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో ఏం చెప్పారు, నక్సలైట్స్ గురించి వారు దేశభక్తులు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి నక్సలైట్స్ క్రిమినల్స్ లా కనపడుతున్నారా మీకు? ఏం మాట్లాడతారు సార్ మీరు? సనాతన ధర్మం అంటావు, హిందూ వేషం వేస్తావు, నక్సలైట్ వేషం వేస్తావు, అన్ని రకాల వేషాలు వేసింది మీరు సార్. ఎందుకు సార్ ఆ నక్సలైట్లను పట్టుకుని క్రిమినల్స్ అనడము? క్రిమినల్ గాడ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టూన్ స్టార్ట్ చేసి. చాలా సంతోషం సార్, తప్పకుండా యాక్షన్ తీసుకోండి, దానికి ఏమీ అభ్యంతరం కాదు. కానీ మీరు కూడా గతంలో మాట్లాడిన వంటి బూతులన్నిటిపైన మీరు కూడా మీరే శిక్షించుకుని మీ పైన మీరే అన్ని కూడా శిక్షలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సార్. అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. నాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణదాస్ గారి లాగా జైల్లో పెట్టేస్తాం. ఇలా 3rd degree మెథడ్స్ వాడతాం. ఎంపీకి వాళ్ళ భయప్రాంతం చేయడం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు కార్చిన మసాలా కండేరిక చాలు గాని మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి సార్? అదే కదా మీరు అటువంటి కక్ష తీర్చుకున్న టిట్ ఫర్ టాట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు చేస్తున్న పని అదే. గతంలో జగన్ చేసి ఉండొచ్చు, అందుకే అతనికి 11 సీట్లకు పరిమితిపై ఇంటికి అయిపోయాడు. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? అంతకంటే 10 చేస్తున్నారు. మీరు 10 కాదు 1000 చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇళ్లగానే పండగ అయిపోదు సార్, చాలా ఉంది. ఇప్పటికి 5 నెలలు 6 నెలలు కావస్తుంది, ముందుంది ముసళ్ళ పండగ. తొందర ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలం ఇచ్చారు. వాళ్ళని 11 మన 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, సంతోషం. గతంలో నువ్వెవడు ఆ జగన్ నన్ను అడగదాకన్నావు, మరి నువ్వు చెప్తుంటే మేమెందుకు వినాలి పవన్ కళ్యాణ్ గారు? నువ్వెవడివి పవన్ కళ్యాణ్ అని మేము కూడా అడిగేది. మీరు అప్పుడు అంబేద్కర్ ను గుర్తు చేశారు, రాజ్యాంగం ఉందన్నారు, రకరకాలు చెప్పారు సార్. అభివృద్ధి
పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా నియంత్రణ కోసం చట్టం చేయాల్సిందే. అలాగే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి హామీలు జస్ట్ లైక్ మీరు ఇచ్చారు కదా సూపర్ 6 అమలు పరచకపోతే మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చట్టాలు కూడా చేసుకొని మీరే చర్యలు తీసుకుంటూ మీ మీద మీరే శిక్షలు వేసుకుంటే ప్రజలందరూ హర్షిస్తారు. హామీ ఓట్లు కొల్లగొట్టడానికి హామీలు ఇవ్వడం కాదు సార్, అమలుపరచడానికి కూడా ఉండాలి కదా. ఆ చిత్తశుద్ధి లేకపోతే మిమ్మల్ని ఎలా శిక్షించాలనే విషయాన్ని కూడా మీరు పరిశీలిస్తే బాగుంటుంది. ఇకపోతే లోకేష్ గారు వచ్చారు, ఆయన భూత పురాణం విన్నాక మీ భూత పురాణం తర్వాత విందాం. వైసీపీ తోలు తీస్తాం చాలా తేలికైన పని. ఇప్పుడు బాబు గారు ఓర్పు తొందర వద్దు చెప్పే మేము కొంచెం కూల్గా ఉన్నాం. లేదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 పగలు తింటాం. ఇంకోసారి 100 పగలు తింటాం. ఏంటి బాబు అన్న ఇంకోసారి రేపు కడ్రాయలతో ఊరేగింపు చేస్తాం. బాబు గారు ఒక చిటికేమనండి, వీళ్ళు ఎట్లా బతుకుతారు చూస్తాం ఊరిలో. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నారా లోకేష్ గారి యొక్క భూత పురాణం విన్నారు. ఇప్పుడు అచ్చెయ్య నాయుడు గారి సంస్కృత పాండిత్యము ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి వినండి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి ఏంటి బాబు అన్న ఇంకోసారి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు గతంలో మీకు బాబు గారికి లోకేష్ కి పడనప్పుడు ఒకలాగా ప్రవర్తించారు, ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. గతంలో బాలకృష్ణ గారు మోడీ గారిని అన్నటువంటి మాటల గురించి రకరకాలుగా మీరు వ్యాఖ్యానించారు. ఆ చక్కటి పలుకులు బాలకృష్ణ గారు అప్పుడు ఏమి తిట్టారు, ఏమి మాట్లాడారు ఒక్కసారి విందామా? ఆ తర్వాత తమరేం మాట్లాడారో కూడా విందాం. మరి ప్రధానమంత్రి గారికి అంటే నేను ఎవరికి మర్యాద ఇస్తే నచ్చదు. ముఖ్యమంత్రి గారికి ఒరే తురే అనాలా, ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టాలా? మీ బాలకృష్ణ గారి లాగా ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దూషించిన తిట్టు బాలకృష్ణ గారు తిట్టారు, అలా తిట్టాలా? వాళ్ళన్న అడ్డం పెట్టుకుని సెకండ్ లాగా ఒక కొజ్జలాగా దాన్ని తీసి బయట పెట్టి దాన్ని ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంట. కాబట్టి బక్కి చూస్ జాగ్రత్త, వార్నింగ్. నా సాధారణ పరీక్షించద్దు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రియతమ బాలకృష్ణ గారు ఏమి మాట్లాడారో, తమరు ఇప్పుడు ఎలా గింజుకున్నారో చెప్పు చూపించారు. కొడక నరు రకరకాల విన్యాసాలు చేశారు. మీ విన్యాసాలు కూడా ఇప్పుడు చూద్దాం. పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం రా మీకు. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లారా మీకు. అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారా? ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చెప్తున్నారు. కొడకల్లారా రెండు అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారు చక్కటి సంస్కృతాన్ని ఆవిష్కరించారు. మీ యొక్క భూత పంచాంగానికి మా యొక్క ధన్యవాదాలు. ఇకపోతే తోలు వలచడం అంటే ఏమిటి అనుకున్నా, మీకోసమే ఈ రోజు మేక తోలు ఎలా వలుస్తారా అని తెలుసుకున్నా. ఇలా ఒలిచేస్తారా, ఇదే అనుకుంటా మీ వృత్తి. గతంలో కూడా ఇదే పని చేసి ఉంటారు తమరు. అందుకే మాటకి తోలు ఒలిచేస్తారు, తొక్కి మేర తీసేస్తారు, తోలు ఒలిచేస్తారంటే ఎలా ఉంటుందా అని చెప్పి రీసెర్చ్ చేసి చూశాను. ఎలాగుంది? ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నా, నా కోసం కాదు. నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా. ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం.
పవన్ కళ్యాణ్ గారు మీరు తోలు తీయటంలో సిద్ధహస్తులు, అలాగే నార తీయడంలో కూడా సిద్ధహస్తులు అని తెలుసుకుని ఎలా నార తీస్తారని చూస్తే అన్ని మిషన్లతోనే తీస్తున్నారు నార. మీరు చేతితో తీయడానికి మీ ఒళ్ళు వంగుతాదో లేదో నాకు అర్థం కాలేదు. నార ఎలా తీస్తారని మీకోసమే వెతికి యూట్యూబ్ అంతా నార ఎలా తీస్తారు, తోలు ఎలా తీస్తారని చెప్పి నేను పరిశోధనలు జరిపి మరి ఈ వీడియోలు మీకోసము తీసుకువచ్చాను. ఇలా తీస్తారని ఇప్పుడే తెలిసింది నాకు. నారా తీసి నార తీస్తాను ఒక్కొక్కరికి. పాలించాలంటే పెట్టి పుట్టాలా అండి? మన ప్రత్యేకమైన కళ అది. కావాలని చెప్పి మీకు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మీ బ్రదర్ నారా లోకేష్ గారు గతంలో కరప్షన్ చేశారు, ఆయన పెద్ద కరప్టెడ్ ఫెలో అన్నారు. ఒక్కసారి ఆ మాటలు మాకు కూడా మరొక్కసారి వినిపించండి. కానీ మీరు అనుభవాన్ని మీ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎంత కరప్షన్ అంటే నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మీకు నచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తారు, నచ్చారంటే ఇప్పుడు కౌగిలించుకుంటారు. కానీ నారా లోకేష్ గారిని ఏ గంగలో ముంచి పరమ పవిత్రులుగా పునీతులుగా చేశారు ఒక్కసారి ప్రజలకు చెప్పండి సార్. ఓడదీసే రోడ్ల మీద కొట్టిస్తారు. ఏడ చరిత్ర రాజకీయాలకు వచ్చి వీరా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది గుండాగాలైనా సరే. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసే రోడ్ల మీద కొట్టిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నీకు చెప్పడానికి శ్రీరంగ నీతులు దూరేవన్నీ దొమ్మరుగుడు చెల్లన్నట్టుగా మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతావు. గుడ్డలు ఇప్పదీస్తా ఉంటావు, డ్రాయర్ ఇప్పదీస్తానంటావు, ఏదేదో బయట పెడతానంటావు, లకార కొడతాలంటావు, అన్ని అంటావు. ఇప్పుడు వచ్చి హరికథలు, పీఠ కథలు, సనాతన ధర్మాలు బోధిస్తూ ఉంటావు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను, పట్టాలు కూడా తీసుకొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గుండాగాడు. దొంగలు కానుదని తాకట్టు పెట్టే వ్యక్తి ఈ డీజీపీ మనం చేస్తాం. సవాంగ్ గారు దోలు తీరింది. 3 సంవత్సరాలు అడ్డమైన చాకరీ తీసుకొని రాత్రి మీద ఇక్కడ దెంగే చెప్పాడు. ఇక్కడికి పట్టాభి గారి మాట్లాడితే కేసు పెడతావా? చెత్తనాకుడు కంటే ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇంటికి రంగులు వేసుకుంటాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు, అమ్మ రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. గీకేజీ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. జగన్ నువ్వెవడివి? జగన్ నేను ఎలా బతకాలో చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ ఎవరు? నువ్వెవరు చెప్పడానికి మాకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్ నువ్వు. నాకు తెలిసి ఇప్పటి వరకు చూశారు కదా మన ప్రియతమ స్పీకర్ గారు ఎంత చక్కటి బూతులు తిట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన నారా లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ఇకపోతే బండారు సత్యనారాయణ గారు అయితేనేమి అమూల్య వాక్కులు అందించారు. ఇదండి విషయం. అందరికీ నమస్తే, బాయ్.